గల్వుడు మాధవిని తీసుకొని ముగ్గురు రాజుల వద్దకు వెళ్తారు. మాధవికు ఆ రాజులకు కొడుకులు పుట్టిన తరువాత తనను తిరిగి తీసుకువెళ్ళి ఇంకొక రాజు వద్దకు తీసుకువెళ్తాడు. ఆ విధంగా ఒక్కొక్క రాజు 200 గుర్రాలు ఇస్తారు. అలా ముగ్గురి దగ్గర చేస్తారు. 600 గుర్రాలు వచ్చాయి. మిగతా 200 గుర్రాలు ఏం చేయాలి? సరే, మాధవిని తీసుకెళ్ళి విశ్వామిత్రుడి దగ్గర ఇస్తాడు. దాంతో విశ్వామిత్రుడి గురుదక్షిణ తీరుతుంది. దాని తర్వాత మాధవి తిరిగి యయాతి వద్దకు వస్తుంది. అయితే తన కూతురికి మంచిగా స్వయంవరం ఏర్పాటు చేస్తాడు యయాతి. అయితే అది అడవిలో గంగా యమున సంగమించే చోట ఎంతో అంగరంగ వైభవంగా ఏర్పాటు చేస్తాడు. కానీ ఆ స్వయంవరంలో మాధవి రాజులకు బదులు అడవిని ఎన్నుకుంటుంది. తాను అడవిలోనే నివసిస్తూ ఒక తపస్విలాగా బతకాలని నిర్ణయించుకుంటుంది. అయితే దీని తర్వాత మాధవిని అడవిలోనే వదిలేసి యయాతి రాజ్యాన్ని మళ్ళీ తిరిగి పరిపాలిస్తూ ఆనందంగా జీవించసాగుతాడు. దీని తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.